స్టాఫ్ రూమ్లో దిగులుగా కూర్చుని ఉంది నందిత. ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది. అది ఓపెన్ చేసి లేదు. నందిత, లంచ్ చేయడం మొదలుపెట్టలేదే అంటూ వచ్చి ఆమె పక్కనే కూర్చుంది తేజస్వి. తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్. నందిత ట్యూటర్. తినబుద్ధి కావడం లేదు, హీనస్వరంతో చెప్పింది నందిత. నీ మూడు బాగున్నట్టు లేదు, ఏమైంది నీకు? అనునయంగా అడిగింది తేజస్వి. నిజమే, నా మూడ్ బాగాలేదు. ఎందుకంటే మేనేజర్ నన్ను దెయ్యంలా పట్టుకున్నాడు. అతన్ని ఎట్లా డీల్ చేయాలో తెలియడం లేదు అంది నందిత. ఆఫీస్ మేనేజర్ కళ్యాణ చక్రవర్తితోనా సమస్య? ఎందుకు? లెక్చరర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా? లంచం అడుగుతున్నాడా ఏంటి అంది తేజస్వి. లంచం అడిగినా బాగుండేది, వాడి మొహాన్ని కొట్టేదాన్ని. నా మీదే కన్నేశాడు. అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది. నీకు 28 ఏళ్ళు, ముదిరిపోతున్నావు. ఇంకేం పెళ్ళవుతుంది? నాతో సెటిల్ అయిపో. ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను. ఫ్యూచర్లో నువ్వు ఈ కాలేజీ ప్రిన్సిపాల్వి. ఇంక నువ్వు సిటీ బస్సులో తిరిగే పనే లేదు. కారు అరేంజ్ చేస్తాను అంటున్నాడు. పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతుంటే వీడి వేధింపులు ఒకటి చస్తున్నాను అంటూ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది నందిత. చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి. ఏం లాభం లేదు. అతనికి వాళ్ళ బంధువులు మన మీద ఎదురుదాడి చేస్తాడు. నాకైతే ఈ జాబ్ మానేద్దాం అనిపిస్తోంది. ఎక్కడికైనా పారిపోదామా, సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి. విరక్తి పుడుతోంది. ఎందుకు ఈ పాడు బ్రతుకు? బుడమేరు పొంగి ఆమె కళ్ళల్లో నుంచి ప్రవహిస్తోంది. నందిత, కూల్ కూల్. నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు. ఇక్కడ మంచి ప్యాకేజ్, ప్రమోషన్స్ వస్తే శాలరీ పెరుగుతుంది. రిజైన్ చేద్దాం, సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించడం పిరికితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. తేజస్వి సీనియర్. తన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని కాలరాయబోయిన వాళ్ళందరినో చూసి రాటుదేలింది. కానీ నందిత అలా కాదు. నాకు 28 కాకపోతే 38. వాడికెందుకు నా పెళ్లి సంగతి? పెళ్లి కాకపోతే వీడికి కీపుగా పడి ఉండాలా? నందిత కన్నీళ్లు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి. ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి. నందిత, అసలు ఒకటి చెప్పు. నువ్వు చక్కగా ఉంటావు, చదువుకున్నావు, జాబ్ ఉంది. మరి పెళ్ళెందుకు లేట్ చేస్తున్నావు? సరైన సంబంధాలు రావడం లేదా అని అడిగింది తేజస్వి. పెళ్లి ఖర్చులు ప్రాబ్లం. ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి. గ్రాండ్గా పెళ్లి చేయాలి. నాకు ఫాదర్ లేరు, అమ్మ రిటైర్ అయింది. జాబ్ చేస్తున్నప్పుడు ఆమె అంటే పడిన వాళ్ళు అవినీతి కేసులో ఆమెను ఇరికించారు. అది తేలితే గానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. ఆ డబ్బు రావాలి, నా పెళ్లి చేయాలి. నందిత కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటోంది. నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు. నీ పెళ్లి సమస్య వేరు, జాబ్లో ప్రాబ్లం వేరు. రెండు విడివిడిగా డీల్ చేయాలి. లైఫ్ ఇలాగే ఉంటుంది. అంతా బాగా జరిగిపోతున్నదని అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, నువ్వు వర్రీ అవ్వకు. జయమ్మ ఆంటీతో మాట్లాడదాం. ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది అంది తేజస్వి. తేజస్వి నందిత మనోవేదనను అర్థం చేసుకుంది. తనకు చేతనైన మాట సాయం చేయాలని నిర్ణయించుకుంది. జయమ్మ ఆంటీ ఎవరు అడిగింది నందిత. కార్పొరేటర్, చాలా పవర్ఫుల్, మాకు బంధువు. తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది అంది తేజస్వి. సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్స్ దగ్గరికి వెళితే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందేమో. రిస్క్ ఏమో. పోలీస్ కేసులు అయితే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో. నందితకు లోపలెక్కడో భయం కలిగింది. భయపడకు, పోలీస్ కేసులు అవి ఏం ఉండవు. ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లం సాల్వ్ కాదు నందిత. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు. ఇప్పటి వరకు జరిగింది వేరు. నువ్వు ఒంటరి దానివి. ఇక నుంచి నీకు నేనున్నాను. నీకు ఒక అక్కలా సపోర్ట్ చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి. తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి. ఎంతో సెక్యూరిటీగా అనిపించింది. ఇప్పుడు ఆమె కేవలం కొలిగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాలిలా కనిపిస్తోంది. ఆ రోజు ఆదివారం. కళ్యాణ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ. కళ్యాణ చక్రవర్తి, అతని తల్లిదండ్రులు, భార్యా పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు. జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్. చేయెత్తు మనిషి. ఎత్తుకు తగిన లావుతో పట్టుచీర కట్టుకుని సాక్షాత్తు గుడిలో నుంచి నడిచొచ్చిన అమ్మోర్లా అనిపిస్తోంది. ఒంటి నిండా నగలు, నెత్తిమీద కిరీటం ఒక్కటే తక్కువ. కళ్యాణ చక్రవర్తి తండ్రి నాగవర్ధనరావుతో నేరుగా విషయంలోకి దిగింది. అతని చేతికి
నందిత ఫోటో అందించింది. ఈ ఫోటోలోని అమ్మాయి నందిత, ఎంఎస్సి. మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్యూటర్, ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది, జీతం పెరుగుతుంది. ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్, రిటైర్ అయింది. పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు. జయమ్మ మాటలకు అడ్డొస్తూ, మేడం, ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధనరావు. విషయం ఏమిటంటే, నందితను మీ కళ్యాణ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేయాలి కదా, వ్యంగ్యధోరణిలో అంది జయమ్మ. అంతే, ఆ ఇంట్లో భూకంపం పుట్టింది. పెద్ద షాక్ తిన్నట్టయింది నాగవర్ధనరావుకి. మేడం, ఏం చెప్తున్నారు? మా వాడికి పెళ్ళయి 10 ఏళ్ళు అయింది, 2 పిల్లలున్నారు. వాడు నందితను ప్రేమించడం ఏమిటి? కలవరపడుతూ అడిగాడు నాగవర్ధనరావు. మీ వాడికి పెళ్ళయిందని, అతనికి 40 ఏళ్ళు దాటాయని మాకు తెలుసు. కానీ ఏం చేద్దాం, అతను ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు. ఆమె పెళ్ళికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకి విడాకులు ఇవ్వాలి. అదొక్కటే మా కండిషన్. ఎందుకంటే భార్య బతికి ఉండగా డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం నేరం కదా అంది ఆమె. నాగవర్ధనరావు కొడుకు వైపు అయోమయంగా చూస్తున్నాడు. కళ్యాణ చక్రవర్తి భార్య కావేరికి ఏకకాలంలో కోపం, దుఃఖం కలిగాయి. విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళి దడాలను తలుపులు వేసుకుంది. ఏమిటి మేడం మీరు చెప్తున్నది? వీడు నందితను ప్రేమించడం ఏమిటి? ఏం పోయే కాలం వచ్చింది? లక్షణంగా ఇంట్లో భార్య ఉంది, 2 పిల్లలు పుట్టాక ఈ పెడబుద్ధులేంటి అంది కళ్యాణ చక్రవర్తి తల్లి పద్మావతి. ఏరా, మేడం చెప్తున్నదంతా నిజమేనా? ఈ వయసులో నీకు ప్రేమలేమిట్రా? కాలేజీ చైర్మన్ నరసింహారావు మన బంధువు, బాధ్యతగా ఉంటావని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపిల్లల్ని వేధిస్తావా? ఇదంతా ఆయనకు తెలిస్తే ఏమైనా ఉందా? పరువు గంగలో కలుస్తుంది, ఆక్రోశించాడు నాగవర్ధనరావు. కళ్యాణ చక్రవర్తి ముఖం కత్తివేటికి నెత్తిరి చుక్క లేనట్లు తెల్లగా పాలిపోయింది. ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు. సార్, కోప్పడకండి. పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టుండొచ్చు. మీరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు, కాపురం చేసి పిల్లల్ని కన్నాడు. కానీ పెళ్ళాం మీద ప్రేమ ఎందుకుంటుంది? ప్రేమరాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ. నాన్న, అది అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ చక్రవర్తి. రెచ్చిపోయాడు నాగవర్ధనరావు. నా కడుపును చెడబుట్టావని తిట్లదండకం మొదలుపెట్టాడు. ఆవేశపడకండి సార్, మీరు కొడుక్కి కళ్యాణ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈపాటికే 3-4 పెళ్ళిళ్ళు చేసి ఉండాల్సింది. ఇప్పటికే ఆలస్యమైంది. ముందు మీ కోడలికి విడాకులు ఇప్పించి పుట్టింటికి పంపేయండి. నందితతో పెళ్లి చేయండి. మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం. జయమ్మ మాటలతో తూటాలు పేలుస్తోంది. ప్లీజ్ మేడం, ఇంకా ఆపండి. ఈ గొడవ మాకు తెలియదు, మీరు చెప్తుంటేనే వింటున్నాం అన్నాడు నాగవర్ధనరావు. నేను చెప్తుంటే మీ వాడి వికృత చేష్టలు తెలుస్తున్నాయి మీకు. మీ వాడి వల్ల పాపం నందిత ఎంత మనోవేదనకు గురైందో అర్థమవుతోందా? సున్నిత మనసు గల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది? జైలు పాలయ్యేవారు. ఇటువంటి దుర్మార్గుడిని ఏం చేయాలంటారు? అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్యధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్ర రూపం దాల్చింది. సారీ మేడం, మా వాడి బుద్ధి తక్కువై ఆమెను వేధించాడు, అందుకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధనరావు. చెంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందా అండి అంది జయమ్మ. మేడం, మా వాడిది తప్పే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగాడు నాగవర్ధనరావు. నందితను వేధించినందుకు క్షమాపణలు చెప్తున్నానని, ఇక ముందు ఆమె జోలికి రానని, ఆమె ప్రమోషన్కి అడ్డుపడనని స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి. జయమ్మ డిక్టేట్ చేసింది. నాగవర్ధనరావు స్టాంప్ పేపర్ మీద జయమ్మ చెప్పినట్లు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో. జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది. మిస్టర్ కళ్యాణ చక్రవర్తి, నీ భార్యా పిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను. లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది. నీ కాలో చెయ్యపోయి వికలాంగుడి అయ్యేవాడివి. ఒంటరి ఆడపిల్లలంటే అంతలోకువా నీకు? అధికార మదమా? నందిత ఒంటరి అని ఎవరూ లేరని అనుకోకు, మేమున్నాం. ఆమె మీద ఈగ వాలినా జయమ్మ ఏంటో తెలుసుకుంటావు. కోపంతో వార్నింగ్ ఇచ్చింది జయమ్మ. మామూలుగానే ఆమె గొంతు కంచులా కంగుమంటుంది. ఇంకా కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్టు రీసౌండ్ ఇస్తున్నాయి. నాగవర్ధనరావు కొడుకు మెడ పట్టుకుని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు. మేడం, తప్పయింది, క్షమించండి, కాళ్ళు మొక్కుతూ అన్నాడు కళ్యాణ చక్రవర్తి.
మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా వెధవేషాలు వేశావా? తర్జనీ చూపుతూ బయటకు నడిచింది జయమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.